హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమన్ రేవతి డైలీ డైరీస్. మేమైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. మన కాకినాడలో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు కదా, ఇదైతే ఎంట్రన్స్. టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్కి. మేమైతే టికెట్ తీసేసుకొని ఇంక ఎగ్జిబిషన్ లోపలికి అయితే వచ్చేసాము. ఈసారి ఎగ్జిబిషన్ థీమ్ వచ్చేసి ఇన్ఫినిటీ వరల్డ్ అనమాట. ఇంక ఇన్ఫినిటీ వరల్డ్లోకి వచ్చేసిన తర్వాత అసలు అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఫుల్ లైటింగ్స్తో. ఇంకా యానిమల్స్ని అయితే ఇలా పెట్టారు, మష్రూమ్స్ అవి చూడండి. ఫుల్ లైటింగ్, ఫుల్ కలర్స్తో అయితే ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి. ఇంకా ఇక్కడైతే యానిమల్స్ని అయితే అన్నీ కూడా ఎంత బాగా పెట్టారో ఈ లైటింగ్స్లో అయితే. చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందో లైటింగ్స్. మనకైతే వేరే వరల్డ్లోకి వచ్చినంత ఫీల్ అయితే ఉంది ఇక్కడ. ఇంకా ముందుకు వచ్చేసరికి ఇలా స్టాచ్యూస్ చూసారు కదా, బొమ్మలు, అవతార్ బొమ్మలు, ఇవన్నీ కూడా ఎంత బాగా పెట్టారో అసలు. ఇంత రియల్గా చూస్తే చాలా బాగుంది. ఈ ట్రీ అది కూడా లైటింగ్స్తో అయితే బాగా డెకరేట్ చేశారు. ఇంకా చూడండి, చుట్టూ ఇలా అవతార్ బొమ్మలు అయితే ఇలా పెట్టేసి చాలా అంటే లైటింగ్స్తో చాలా బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ మేమైతే లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి అయితే షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లేడీస్కి ఎంతో ఇష్టమైన షాపింగ్ అయితే చూసారు కదా. ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ క్లిప్స్ ఇవన్నీ కూడా ఫిక్స్డ్ ప్రైస్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ అలానే ఇక్కడ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, 30 రూపీస్ అంట. అలానే బొమ్మలు అయితే చాలా ఉన్నాయండి. ఇంకా పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఈసారి అయితే. షాప్స్ ఎక్కువగా బొమ్మలవే ఉన్నాయి, మొత్తం టాయ్సే. రకరకాల టాయ్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలు చూస్తే ఇంకా టాయ్స్ కొనమని చాలా అయితే గోల పెడతారు. అన్ని ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా కిచెన్ వేర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, పెర్ఫ్యూమ్స్, ఇంకా సన్ గ్లాసెస్ లాంటివి కూడా. ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ కూడా చాలా అయితే ఉన్నాయి, కిచెన్ ఐటమ్స్ కానీ ఇంకా కిడ్డీ బ్యాంగ్స్ అలాంటివి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఈ కాఫీ కప్స్ అవి చూసారా, నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఇంకా అలా ముందుకు వెళ్ళేసరికి ఇంకా బ్యాంగిల్స్ ఇవైతే చాలా బాగున్నాయి. ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చామంటే ఇవన్నీ చాలా ఉంటాయి కదండి, ఏం చూసినా కొనుక్కోవాలనిపిస్తుంది అసలు. ఇంకా బ్యాంగిల్స్ అవి అయితే కూడా చాలా బాగున్నాయి చూడగానే. ఇంకా బ్రాస్లెట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఇంకా అలా మేమైతే ఇవన్నీ చూసుకొని షాపింగ్ అంతా కూడా ముందుకైతే వచ్చేసాము. ఇంకా మేమైతే ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే ఇలా బాల్స్తో అయితే గేమ్ ఆడాము. మేమైతే ఏదో నెంబర్కి అయితే ట్రై చేసాము, కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనమాట. మేమైతే ఇలా బాల్స్ వేసిన తర్వాత మాకు వచ్చిన గిఫ్ట్ అయితే చూసారా, బుట్ట అయితే వచ్చింది. ఇంకా బుట్ట వద్దని చెప్పి మేమైతే ఇషి కోసం స్టూల్ అయితే తీసుకున్నాము. చూసారు కదా, ఇక్కడ మనం ఎంత అనుకున్నా సరే అవి వెళ్ళవు, మనం అనుకున్నవి రావు కూడా గిఫ్ట్స్.
ఏదో మన హ్యాపీనెస్ కోసం ఆడతాం అంతే. ఇషి అయితే చూసారు కదా స్టూల్ మీద అయితే కూర్చుంది. నెక్స్ట్ మేమైతే కప్స్ అయితే ఎక్కాము. ఇంక తర్వాత మేమైతే ఇలా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా గోబీ మంచూరియా అవి తినేసి మేమైతే మా ఫ్రెండ్స్ అయితే గన్ షూట్ అయితే ఆడారు. చాలాసేపు ఆడారు కానీ ఏ గిఫ్ట్ రాలేదు. మేమైతే ఈరోజు అయితే ఇలా ఎగ్జిబిషన్కి వచ్చి ఇలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ దసరాలో అయితే ఎంజాయ్ చేయడానికి ఇది అయితే మంచి ప్లేస్. పిల్లలు కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ దసరాకి అయితే అందరూ వెళ్ళండి. ఈ ఎగ్జిబిషన్ మన కాకినాడలో ఆనంద్ భారతి గ్రౌండ్స్లో అయితే పెట్టారు. ఇంకా చూసారు కదా ఎగ్జిబిషన్ అయితే ఇన్ఫినిటీ వరల్డ్ చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఆల్రెడీ ఎవరైనా వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.